నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఖాన్. నేను రాజశేఖర్. ఇక వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడుకు వెళ్దాం. ఈనాడుకు సంబంధించి తెలంగాణ సొమ్ము ఢిల్లీకి అనే ఒక ప్రధాన హెడ్లైన్ కనిపిస్తుంది. రాష్ట్రాన్ని భారత 10 ఏళ్లు దోచుకుంటే కాంగ్రెస్ ఏటీఎంలో మార్చుకుందనేది ఒక మనకు హెడ్లైన్ అవుతుంది. ఇప్పుడు ఒక ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. మెజార్టీ స్థానాలు ఇవ్వాలి, రాష్ట్ర అభివృద్ధికి నేను గ్యారంటీ. జగిత్యాల భాజపా విద్యాశాఖ కల్ప సభలో ప్రధాని మోదీ ప్రసంగం సంబంధించిన వార్త కనిపిస్తుంది. అలాగే గవర్నర్ తమిళిసై రాజీనామా, పుదుచ్చేరి ఎల్జీ పదవి కూడా రాజీనామా, రాష్ట్రపతి సమర్పణ. ఇక అద్భుత రాష్ట్రానికి సేవ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. తెలంగాణ ప్రజలకు భావోద్వేగంగా ఒక లేఖ రాశారు. ప్రజాసేవ కోసం తిరిగి వెళ్తున్నారంటూ కూడా ఆమె వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ మౌషమి భట్టాచార్య అంటూ ఒక వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. మధ్యప్రదేశ్ కలకత్తా హైకోర్టు నుంచి బదిలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయల చెల్లింపులు కవిత పాత్ర అంటూ వార్త కనిపిస్తుంది. తర్వాత వాటిని రాబట్టుకోవడానికి అక్రమార్జన చేశారంటూ ఇది వెల్లడించినటువంటి పరిస్థితి. అలాగే కవిత పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ కూడా జరగబోతుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే ఖమ్మం, మెదక్, భువనగిరి టికెట్లకు పోటాపోటీ లోక్సభ అభ్యర్థుల తుది జాబితాపై నేడు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా భేటీ అయినటువంటి పరిస్థితి నిన్న కనిపిస్తుంది. వివిధ అంశాలపై చర్చించారు. నేడు సిడబ్ల్యూసి, సిఈసి సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక మరొక వార్త చూసుకుని ఎన్నికల బాండ్ల సమాచారం అంతా వెల్లడించాల్సిందంటూ కూడా నంబర్లు సహా ఏది దాచడానికి వీల్లేదు. 21న తుది గడువు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా ఎస్బీఐకి సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మరొక వార్త చూస్తే చివరిగా ఈసారి ఓడితే నష్టమేమీ లేదంటూ కూడా, ఒకసారి ఓడితే నష్టమేమీ లేదంటూ కూడా కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. భారత అధినేత కేసీఆర్తో ప్రవీణ్ కుమార్ కరచాలనం చేస్తున్నటువంటి వార్త వేశారు. బీఎస్పీలో చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారత అధినేత చేరడం ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి పోటీకి తమిళిసై తమిళనాడు నుంచి లోక్సభ బరిలోకి చెన్నై సౌత్ లేదా తూర్చుకోట నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటూ వార్త కనిపిస్తుంది. ఆమె రాజీనామా చేసినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ స్కామ్లు ఢిల్లీ దాకా అంటూ మధ్య విధానం కుంభకోణం ఎందుకు నిదర్శనం అంటూ కూడా ప్రధాని మోదీ జగిత్యాల విద్యాసంకల్ప సభలో ప్రసంగించినటువంటి పరిస్థితి. కేజ్రీ అలాగే సిసోడియాకు కవిత కుమ్మక్కు అనే ఒక వార్త కూడా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుప్రీంకోర్టు విచారణ ఉండగానే అరెస్టు జరిగినటువంటి పరిస్థితి. ఆ సమయంలో జరిగినటువంటి కొన్ని ఆమె పాత్రలు ధృవీకరించిన తర్వాత అరెస్ట్ అయినటువంటిది కూడా పరిస్థితి కనిపిస్తూ ఉంది. తర్వాత బాండ్ల నెంబర్లు చెప్పాల్సిందే, అరకొర సమాచారం ఇస్తే కుదరదు, ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఫైర్ అయినటువంటి పరిస్థితి. ఖాజాగూడలో జాగా మాయ 55 కోట్ల రూపాయలు విలువైన 2742 చదరపు గజాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అంటూ వార్త హైలైట్ అవుతుంది. అలాగే దానంపై అనర్హత వేటు వేయాలి, పార్టీ మారడం ఖాయం అంటూ కూడా మల్లరెడ్డి సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో చేరాడు ప్రవీణ్ కుమార్, అదొక వార్త కనిపిస్తుంది. ప్రియాంకతో రేవంత్ భేటీ, దీపాదాస్ మున్షితో కలిసి సమావేశమయ్యారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి. అలాగే బెంగాల్ డీజీపీపై వేటు పడింది, పోలీసు బాసును తప్పించిన ఈసీ అంటూ కూడా వార్త హైలైట్ అవుతుంది. లోక్సభ ఎన్నికలకు సిద్ధం, ఈసీ మార్గదర్శకాల ప్రకారం పగడ్బందీగా చర్యలుంటే కూడా ఈసీ వికాస్ రావు చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా 2 జడ్జీలంటూ కూడా వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి. సాక్షికి వెళ్దాం. సాక్షికి సంబంధించి దోపిడీ దొంగల్ని వదలం, తెలంగాణ దోచుకున్న వారిపైన సరే వదిలేది లేదు, ఎవరైనా సరే ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అంటూ కూడా మోదీ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ రాజీనామా వార్త కనిపిస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్లోకి క్యూ కట్టాల్సిందంటూ ఒక వార్త కేసీఆర్ అని చేశారు. అలాగే సెలవుల్లోనే రోడ్ షోలు నిర్వహించాలని ఒక వార్త కూడా హైలైట్ అవుతుంది. దానం అనర్హుడిగా ప్రకటించండి, 27 నుంచి బస్సు యాత్ర సీఎం జగన్ సంబంధించి కనిపిస్తుంది వార్త. ఆప్ నేతలతో కలిసి కవిత కుట్ర పన్నారంటూ వార్త కనిపిస్తుంది. జనసేన దుకాణం క్లోజ్ అంటూ మరొక వార్త కనిపిస్తుంది. అసలు టార్గెట్ ట్యాపింగ్ కాదా అంటూ కూడా ప్రణీత్ రావుకు సంబంధించి వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తర్వాత వెలుగు చూద్దాం. చివరిగా వెలుగుకు సంబంధించి పూర్తిగా ఎలక్టోరల్ బాండ్లు అన్నీ కూడా నెంబర్లు చెప్పాల్సిందే, ఎస్బీఐకి సుప్రీంకోర్టు డెడ్లైన్ అంటూ ఒక వార్త హైలైట్ అవుతూ ఉంది. అలాగే గవర్నర్ తమిళిసై రాజీనామా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రిజైన్ లెటర్ ఇచ్చారు. కాళేశ్వరం దోపిడీ చాలక లిక్కర్ స్కామ్ చేశారు, కమిషన్ కోసం ఢిల్లీ దాకా వచ్చిండ్రు ప్రధాని మోదీ. తెలంగాణ ప్రజలు కలలు బీఆర్ఎస్ చిదిమేసిందంటూ ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేడరోపో కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ రాబోతున్నటువంటి వార్త హైలైట్ అవుతుంది. అలాగే ప్రియాంక గాంధీతో కలిసినటువంటి చిత్రపటం కూడా వేశారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగం, ఆయన అధికారంలోకి రాకపోవడం బాధాకరం అంటూ కూడా ప్రవీణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆప్ నేతలకు కవిత ద్వారా 100 కోట్ల రూపాయల ముడుపులు వచ్చాయి, అందుకు బదులుగా లిక్కర్ స్కామ్లో భారీ దోపిడీ స్కెచ్ అనేది కూడా వార్త హైలైట్ అవుతుంది. 6 గ్యారంటీల హోం సెక్రటరీల ఈసీ వేటు, బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు, గుజరాత్, బీహార్, యూపీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు ఆదేశాలంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. అలాగే చివరిగా చూసుకుంటే హాలిడేస్లో రోడ్ షోలు ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ కూడా వికాస్ రాజు సీఓ కొన్ని రథీ ప్రాంతాల్లో పర్మిషన్ ఇవ్వమని కూడా కొన్ని చెప్పినటువంటి వ్యాఖ్యలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే కృష్ణమూర్తి గారు. ప్రధానంగా చూసుకుంటే నిన్న
మోదీ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండు పార్టీలు ఒకటే, తప్పు చేసిన వాళ్ళు మరొక తప్పు చేసే వాళ్ళు ఎలా పట్టిస్తారు, వారి గురించి మీరు ఎలా ఆరోపణలు చేస్తారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మోదీ గ్యారంటీ వాళ్ళ అవినీతిని పూర్తిగా నిలువరిస్తాం, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామంటూ కూడా నేను హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది జగిత్యాల సభకు సంబంధించి. దానికి సంబంధించి ఏమంటారు మీరు? మోదీ గ్యారంటీ ఇలా ఉండాల్సింది గతంలో అనేక సందర్భాలు, అంటే ఇవాళ రాష్ట్రంలో 4,000 సభల్లో పాల్గొన్నటువంటి నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలకు చెప్పారు, దేశ ప్రజలు కూడా అనేక సభల్లో చెప్పారు ఏమి ఇచ్చామో ఏం చేశామని. ఆర్టికల్ 370 అనేది రామమందిరం అనుకోండి, మిగతా అంశాలు అనేక అంశాల మీద చెప్పారు. గ్యారంటీ ఇచ్చినా ఖచ్చితంగా చేసినా, మళ్ళీ ఇచ్చినా మళ్ళీ చేస్తారు, ఏం చెప్తాం అదే చేస్తాం, ఏం సాధ్యమైతే అదే చెప్తామని చెప్పారు ఖచ్చితంగా. అంటే ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు మీరు ఒక్కటి గమనించండి. సుమారుగా 540 సంవత్సరాల నుంచి ఆ రామ మందిర ఇష్యూ దేశాన్ని నడిపేస్తుంది. ఒక రకంగా చెప్పి నడిపేస్తుంది దేశాన్ని. మాట్లాడితే రామ మందిరం ఒకరు అవును అంటే ఇంకొకరు కాదు అని. ఈ సమస్యకు మోడీ హయాంలోనే ఫుల్ స్టాప్ పెట్టింది. అది కూడా సామరస్యం, ఇరుపక్షాలు అంగీకరించే విధంగా, ఇరుపక్షాలు ఒప్పుకునే విధంగా. కొన్ని చోట్ల కొంతమంది కొన్ని చెప్తా ఉంటారు, అటువైపు ఇటువైపు కొంతమంది ఉంటూనే ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ చెప్పారు వాళ్ళు, బీజేపీ ఫస్ట్ నిదానం మొదటి నుంచి కూడా, పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మంత్రి బహి బనాయింగే, ఎక్కడ ఉండడం అక్కడే మందిరం కట్టమని చెప్పారు వాళ్ళు. అది సాధ్యమైంది, అది కాదు అసాధ్యం అనుకున్నాం అంటే సుసాధ్యం చెప్పారు. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ రగిలిపోతుంది, జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు లేవు, ఉగ్రవాదం పెరుగుతుంది, అక్కడ ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది, ప్రజలు జీవించే పరిస్థితులు లేవు, ఆర్టికల్ 370 ద్వారా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనుకున్నారు. దాన్ని తొలగించారు. ఇక్కడ ప్రజలు స్వేచ్ఛావాయువు పిలుస్తున్నారు. అంటే వీళ్ళు ఏవైతే చెప్తా ఉన్నారో, ప్రజలకు ఏ హామీలు ఇస్తున్నారో, ఏ నినాదాలతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నారో, ఎన్నికల సమయంలో కానీ సామాన్య సమయంలో కానీ పార్టీ అంతర్గతంగా ఏ తీర్మానాలు, అంటే పార్టీ సమావేశంలో జాతీయ కార్యవర్గంలో ఏ తీర్మానాలు తీసుకుందో వాటిని అమలు చేసి చూపిస్తామో ప్రజలు ఆ తీర్మానాలు కూడా ఏదో స్వార్థం కోసమో పార్టీ కోసమో కాకుండా ప్రజల కోసం చేస్తా ఉన్నారు. ప్రజల నాడిని పసిగట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలి అని కోరంలో చేస్తున్నావు కానీ మరి ఇంకో రకంగా ఏంటి కాదు. అదే విషయం చెప్పాను, గ్యారంటీ ఇస్తున్నాను, గ్యారంటీ అమలు చేస్తాను, అమలు చేశాను కూడా అని చెప్పారు. అంటే మోడీ ప్రభుత్వము అవినీతి రహితంగా పాలన సాగిస్తా ఉన్నది, ప్రజారంజక పాలన సాగిస్తా ఉంది. అందుకే ఆయన మరోసారి ముచ్చటగా మూడోసారి ఆయన అధికారం కష్టపెట్టాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారు అని అనేక సంస్థలు నిర్వహించిన సర్వేలలో ఇప్పటికీ తెలుస్తా ఉన్నాం. రాజకీయంగా పార్టీలు ప్రత్యేకలు ఖచ్చితంగా విమర్శలు, ప్రతి విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని చోట్ల పక్షపాతంగా వస్తా ఉన్నాయి. ఆ పక్షపాతం కాకుండా విమర్శలు, ప్రతి విమర్శలు, అది కూడా ప్రజలకు ఉపయోగపడే విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తే బాగుంది. ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా తెలుగు వ్యక్తిని దూషించడం కానీ దూషణ చేయకుండా సిద్ధాంతపరమైన పోరాటం చేస్తే బాగుంటుంది. మరొక అంశం కూడా ఆయన మాట్లాడారు. వికసిత్ భారత్ అనేది ప్రధానంగా మోదీ నినాదం. భారతదేశాన్ని ఒక సుస్థిరమైనటువంటి భారతదేశ వనరులు ఉన్నటువంటి దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలి, వికసిత్ భారత్గా రూపొందించాలన్నటువంటి లక్ష్యంతో మోదీ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా తన ప్రసంగాల్లో వికసిత్ భారత్ అనేది ప్రధానంగా ఒక అస్త్రంగా ఉన్నటువంటి పరిస్థితి. సో తన విజన్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వికసిత తెలంగాణ కూడా అనే అంశాన్ని కూడా నేను ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది దీనివల్ల చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులకు సంబంధించి కానీ, గతంలో ప్రభుత్వ సపోర్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నేతలు కానీ మోదీ ప్రసంగాలు కూడా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. సో రెండు పార్టీలు ఒకటే అని చెప్పడంతోనూ ఇక్కడ వికసిత తెలంగాణ అనే ఒక నినాదం ఇవ్వడం అనేది ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? అప్పుడు భారతదేశము ప్రపంచ దేశాల్లో ఈ ఒక దేశం ఉన్న దేశంలో ఒక దేశం ఉంది. మేము ఇప్పుడు అగ్రదేశంగా గుర్తిస్తున్నాం. భారతదేశంలో కుంభకోణాలు ఎక్కుంటాయి, ఏ పథకం తీసుకున్నా కుంభకోణాలు అంటే అభివృద్ధి ఎక్కువ ఉందని ఒకప్పుడు జరిగే ప్రచారం. ఇప్పుడు అది లేదు.
ప్రపంచానికి అగ్రదేశంగా గురు స్థానంలో ఉంది. గురువుల అంటే మార్గదర్శకం చూపించింది ప్రపంచంలోని ఇతర దేశాలకు. భారతదేశం మార్గదర్శకం మారుతుంది. కాబట్టి ఆ స్థాయిలో తెలంగాణ కూడా వెళ్ళాలి. వికసిత భారత్ అంటే అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి జరిగినప్పుడే దేశం యొక్క ఔన్నత్యం కానీ, దేశం యొక్క కీర్తి కానీ ప్రపంచ దేశాలకు, ఇతర దేశాలకు తెలిసే అవకాశం ఉంది. ఆ రకంగా ఆ కోణంలో వెళ్ళాలి అంటే తెలంగాణ కూడా భారతదేశంలో నెంబర్ 1 గా మారాలి. మనం అంటాం, మనం చెప్తాం రాజకీయ పార్టీ అనేక చెప్పారు. గుజరాత్ అభివృద్ధి జరగాలి, గుజరాత్ మనం కావాలి. గుజరాత్ మనం చేసింది ఎవరు? గుజరాత్ గురించి దేశవ్యాప్తంగా ఎందుకు చర్చ జరుగుతుంది? అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది గుజరాత్. కాబట్టి తెలంగాణ కూడా ఆ కోణంగా అభివృద్ధి చేస్తానని మోడీ చెప్తారు. అంటే గుజరాత్ ఏ తరహా అభివృద్ధి భారతదేశానికి ఆదర్శంగా నిలిచాము, అదే రకంగా తెలంగాణ కూడా ఆ తరహాలో అభివృద్ధి చేసి అవినీతి రహిత పాలన అందించి ఆ భారతదేశంలో గుజరాత్ తో సమానంగా తెలంగాణ నిలుస్తాం అని చెప్తా ఉన్నారు. అంటే బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, అందరికీ కాకుండా సుపరిపాలన అందించే వీలుంటుంది. అభివృద్ధిని వేగవంతం చేసేందుకు, నిరవేగంగా అభివృద్ధి జరిగేందుకు వీలుంటుంది. దీన్ని నరేంద్ర మోడీ వికసిత భారత్, వికసిత తెలంగాణ, భారతదేశాన్ని గుజరాత్ ఏ రకంగా నేను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాను, తెలంగాణలో కూడా బీజేపీ పట్టం కట్టండి, ఆదరించండి, అప్పుడు చేసుకోండి. నేను తెలంగాణ కూడా ఆ తరహాలో తీసుకెళ్తాను చెప్పి. కాబట్టి మనం కృష్ణమూర్తి గారు ఇంకొక అంశం మనం మాట్లాడాల్సి వస్తే, పూర్తి స్థాయిలో గవర్నర్ తమిళిసై రాజకీయ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాను, ప్రజలకు సేవ చేయడానికి వెళ్తున్నట్టు ఒక లేఖ కూడా రాసినటువంటి తెలంగాణ ప్రజలకు కనిపిస్తూ ఉంది. ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ పదవికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి. సో ఆమె మార్పు రాజకీయాల్లోకి వెళ్ళడం అనేది పూర్తిగా ఆమె లైన్ క్లియర్ చేసుకుంది, బీజేపీ పెద్దలతో కుదుర్చుకున్న ఒప్పందంలోనే వెళ్తున్నారు అనుకోవచ్చా? సో తర్వాత ఎవరు వచ్చే అవకాశం కనిపిస్తుంది? అంటే ఆమె ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంతో కొన్ని విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండేది. సో ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిందని విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ఆమె ఎన్ని రోజులు తెలంగాణ చేసిన సేవల గురించి మీ విశ్లేషణలో చెప్పాలంటే ఏ విధంగా ఉండొచ్చు అంట? సుమారుగా 4.5 సంవత్సరాల పాటు తెలంగాణకు గవర్నర్ గా తమిళిసై గారు సేవలు అందించారు. వారి హయాంలో అంటే గత ప్రభుత్వంలో వ్యవస్థని కుప్పగున్నాయి. ఒక గవర్నర్ వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థలను కుప్పగుచ్చింది. ఒక ప్రగతి భవనం, కల్వకుంట కుటుంబం, ఆ 2 వ్యవస్థలు తప్ప మిగతా ఏ వ్యవస్థలు కూడా లేవు. అసలు కల్వకుంట కుటుంబం వ్యవస్థ తప్ప మిగతా వ్యవస్థ లేవు. గత ప్రభుత్వం ఇక్కడ గవర్నర్ ను గౌరవించిన దాఖలాలు లేవు. ఎటువంటి అంటే గవర్నర్ తినేటువంటి ఇచ్చినా రాకపోయాడు. వచ్చిన కానీ తూదు మంత్రంగా వచ్చి వెళ్ళారు. వచ్చిన మంత్రం కూడా గవర్నర్ కనీసం జిల్లాల పర్యటనకైతే కనీసం ప్రోటోకాల్ పాటించకుండా ఈ గత ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. అయినప్పటికీ ఆమె చెప్పారు, నేను ప్రజల కోసం ఉన్నా, నేను నా పట్టులో పనిచేస్తున్నా. అంటే గవర్నర్ పదవి ఇద్దామని నాకు తెలుసు, నేను ఎక్కడ బాధపడలేదు, నేను ఎక్కడ బాధపడను, నేను ప్రజల కోసం పనిచేస్తానని చెప్పాను. 100 కిలోమీటర్లు బై రోడ్లు వెళ్ళారు. గత ఏడాది మొన్న జాతర సందర్భంగా గవర్నర్ గారు జాతర సందర్శనకు వెళ్ళారు. అమ్మవారిని దర్శించుకున్నాము, పూజలు చేద్దాం. కనీసం ఓనకు హెలికాప్టర్ వెళ్ళేది ప్రభుత్వం, అయినా సరే రోడ్లో వెళ్ళారు. అక్కడ పోయిన కలెక్టర్ రాలేదు. ప్రోటోకాల్ కలెక్టర్, గవర్నర్ అంటే కలెక్టర్ రావాల్సిన అవసరం, ప్రజాపంచాల్సిన అవసరం. ప్రోటోకాల్ గవర్నర్ పదవి అక్కడ ముఖ్యం, వ్యక్తులు కాదు. కానీ గత ప్రభుత్వం వ్యక్తులకే ముఖ్యం ఇచ్చింది, పదవులకు కాదు. అన్ని వ్యవస్థ ముఖ్యం చెప్పారు.
ఎస్ మరొకటి ఇంకొక అంశం మాట్లాడాలంటే ప్రధానంగా ఆమె ప్రజలకు కూడా చాలా వరకు చేరువైనటువంటి పరిస్థితి, ప్రజల సమస్యలపైన ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి కొన్ని ఘటనలపై ఆమె స్పందించిన తీరు కానీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన సందర్భాలు అంటే మిగతా గవర్నర్లకి ఆమెకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా ఆమె మార్కు చూపించాలనుకోవచ్చు. ఎందుకంటే మహిళా దర్బార్లు అంటే ఒక సమస్య మహిళలకు సంబంధించి ఆమె నిర్వహించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది రాజ్భవన్లో మనకి. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ప్రజలకు చేరువవడంలో ఆమె పాత్ర అనేది ఆమె మార్క్ అనేది చూపించారు తెలంగాణలో అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా గవర్నర్ వ్యవస్థకు బంధించారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు అంటే ప్రగతి భవన్ ఒక గడిల మాదిరిగా మార్చి ఆ పక్షల ప్రాంతాల్లోకి సామాన్య ప్రజలు రాకుండా అత్యుదితమైన భద్రత లోపడుతున్నప్పుడు ప్రజా సమస్య ఎవరు పరిష్కరించాలి? ప్రజా సమస్య తెలుసుకోవాలి ఎవరు? ప్రజలు చోట ఇబ్బంది ఎదుర్కొన్న ప్రజలు అధికారులకు అప్పై తెలియజేయాలంటే ఎవరు? ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని రాజ్భవన్లో ఏర్పాటు చేశారు. దాన్ని కూడా ప్రభుత్వం ఆనందంగా కల్పించింది. మేము భద్రత ఇవ్వలేము అని చెప్పి చెప్పాను. అంటే మహిళలకు సంబంధించి అనేక సందర్భాల్లో మహిళల మీద రాష్ట్రంలో అనేక చోట్ల అనేక అఘాయిత్యాలు జరిగాయి. దాని మీద కనీసం నివేదిక ఇవ్వమంటే కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. చర్యలు ఏం తీసుకున్నారు? జరిగిన ఘటన మీద చర్యలు తీసుకున్నారు చెప్పండి అంటే కూడా సకాలంలో చెప్పలేని పరిస్థితి. అంటే గవర్నర్ వ్యవస్థను కూడా గత ప్రభుత్వం గుర్తించలేదు. అయినప్పటికీ ఎక్కడా కూడా కాంప్లైంట్ చేయలేదు, ఎక్కడా కూడా రూడ్గా మాట్లాడడం కానీ ఎక్కడా కూడా సంబంధించిన వ్యవహారంలో తనకు అన్యాయం జరుగుతుంది అని ఎక్కడ కూడా చెప్పలేదు. నా పని నేను చేస్తున్నాను, ఇది నా విధులు, నా కర్తవ్యం, అవన్నీ నేను చేస్తున్నాను. ఇంకా ఏమన్నా ప్రభుత్వం ఏం చేస్తుందని ఇంకా అవమానంగా గడిస్తా తెలంగాణ ప్రజలకు. రైట్. సో ప్రధానంగా కృష్ణమూర్తి గారు ఆప్ నేతలకు కవిత ద్వారా 100 కోట్ల రూపాయలు ముడుపులు అందాయి. దాన్ని తర్వాత అందుకు బదులుగా లిక్కర్ స్కామ్లో భారీగా స్కెచ్ చేశారు. ఆమె పూర్తిగా సహకరించింది, అందులో ఆమె కూడా ఉందని ఈడీ దర్యాప్తు దేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అంతకుముందు ప్రగల్భాలు పలికింది ఎక్కడా కూడా నేను అందులో లేను అని సవాలు చేసినటువంటి కేసీఆర్ ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు. పూర్తిగా కవితకు సంబంధించి అంశం ఎలా చూడొచ్చు అంటారు? అంటే పూర్తిగా ఆమె ఇరుకుని పడినటువంటి పరిస్థితి, పక్కా ఆధారాలతో ఈడీ ఈరోజు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి, అలాగే సుప్రీంకోర్టు ముందు కూడా ఈరోజు ఈ కవితకు సంబంధించి పిటిషన్ కూడా రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏంటి అసలు కవిత ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? సో ఎలా ఉండబోతుంది అంటారు? మనం మొదటి నుంచి అనుకున్నాం ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉంది కాబట్టి ఈడీ వదలట్లేదు, ఈడీకి అందుకనే సహకరించట్లేదు కవిత విచారణకు అని చెప్పేసి మనం అనుకున్నాం. అదే నిజమే. వాస్తవానికి ఏంటంటే ఆప్ నేతలతోటి ఢిల్లీలో ప్రస్తుతం ఉన్నటువంటి అంటే గతంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విషయం చెప్తున్న వెంటనే కవిత ఆప్ నేతలతో సంప్రదింపు మొదలుపెట్టారు. మొదలుపెట్టి లిక్కర్ పాలసీలో కొన్ని మార్పులు తీసుకొస్తే భారీ ఎత్తున ముడుపులు వస్తాయి, నెలకు 1000 కోట్ల ఆదాయం వస్తుంది, నెలకు 1000 కోట్లు అని కుట్రవన్నీ అక్కడ ఆప్ నేతలతో కలిసి కొంతమంది మ్యానుఫ్యాక్చరర్స్, డీలర్స్, వైన్ డీలర్స్ అంటే మద్యం డీలర్స్ తో చర్చలకు తెరలేపారు. సందర్భంగా ఆప్ నేతలకు సుమారుగా 100 కోట్లు కవిత తెలంగాణ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో తరలించి అందించారు. ఇది ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయి, ఈడీ పేర్కొంటున్న అంశాలు పడేది, ఇదేదో మనం చెప్పింది మీరు చెప్పింది కాదు. ఈడీ గత కొంతకాలంగా చెప్తా ఉంది ఖచ్చితంగా కింగ్ పిన్, ఈ స్కామ్ లో కింగ్ పిన్ ఎవరు అంటే కవిత, కర్త కర్మ క్రియ అన్ని ఆమెనే, తర్వాతే మిగతా వాళ్ళందరూ అని చెప్పేసి గత కొంతకాలంగా చెప్తా ఉంది. దానికి సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు. సుమారుగా 17 కోట్లను ధ్వంసం చేశారు కవిత కూడా చెప్పారు. అయితే ఫస్ట్ సెకండ్ టైం పోయినప్పుడు నేను ఫోన్ తీసుకెళ్తున్నాను షో చేశారు. రాజకీయ నాయకులు రోడ్ షో చేశారుగా షో చేశారు. కానీ ఆ ఫోన్లు కవిత వాడిని కావాలని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకున్నారు. వాళ్ళు మొత్తం ఫోన్లను రిట్రీవ్ చేసి
మొదటి నుంచి జరిగినటువంటి లావాదేవీలు కానీ వాట్సాప్ చాటింగ్ కానీ మిగతా అంశాలను అయితే వాళ్ళు సేకరించారు. అందుకనే 7 పట్టింది. దర్యాప్తు అంటే కేసు నమోదయ్యి A1 అని చెప్పిన తర్వాత ఇప్పుడు కస్టడీ తీసుకొని అరెస్ట్ చేసి కస్టడీ తీసుకోవడం అనేది 7.5 కాలం పట్టింది. 7.5 కాలంలో ఈడీ ఏం చేసింది? మోడీ కనసంలో పనిచేస్తుంది, బీజేపీ కనసంలో పనిచేస్తుంది, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఆ మొత్తం వివరాలు సేకరించి పూర్తి స్థాయిలో ఆధారాలను సమకూర్చుకున్న తర్వాత దాని విషయంలో ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఎంత మేర చేతులు మారా ఇంకా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈడీని ఇప్పుడు విచారిస్తా ఉన్నారు. అయితే ఈడీ విచారణకు పూర్తి స్థాయిలో సహకరించినటువంటి బీఆర్ఎస్ నాయకులు దాన్ని రాజకీయ కోణంలో వాడుకునే ప్రయత్నం, అంటే వాళ్ళు ఏం చేసినా రాజకీయ కోణమే. బీఆర్ఎస్ నాయకులు మనం మొదలు చెప్తా ఉన్నాం, వాళ్ళు ఏం చేసినా ఇంటర్ విద్యార్థుల పైన రాజకీయ కోణంలోనే ఆలోచన చేసి, రైతులు ఆత్మహత్య చేసుకుని రాజకీయ కోణంలో ఆలోచన చేసి, వాళ్ళకి కావాల్సింది రాజకీయమే, మిగతా ఏం అవసరం లేదు, డబ్బులు రాజకీయం అంతే. ఆదేశం గుండుపోయినా రాజకీయం అని పిల్లలు పోయిన కథనా అని ఈ రకమైనటువంటి. ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడితే ప్రధానంగా ఆమెకి ఎన్ని నెలలు అంటే ఎలాంటి శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది? అంటే 7 సంవత్సరాల పాటు శిక్ష పడే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం ఇప్పుడు ఒక నిర్ధారణ అయితే కనుక పూర్తి స్థాయిలో విచారణ అనంతరం సో అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కోర్టు నుంచి ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఆస్తులను కూడా అటాచ్ చేస్తారు. ఒక శిక్షనే కాదు, ఆస్తులను అటాచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ విచారణ ఈ కేసు వైనదా అంటే ఖచ్చితంగా, అంటే కోర్టు హియరింగ్ వచ్చి కోర్టులో ఫైనల్ హియరింగ్ జరిగి జడ్జిమెంట్ రావాలంటే ఖచ్చితంగా ఇంకో 2 నెలలు 3 నెలలు పడుతుంది. ఇప్పటికిప్పుడు ఏదో అయిపోయిందని కాదు, అప్పుడు ఇప్పుడు ఉంటుండొచ్చు 3-4 నెలలు 5-6 నెలలు జైల్లో ఉంటుండొచ్చు. కవిత అదే విషయం. తర్వాత వాళ్ళు బయటకు వస్తారు, విచారణ జరుగుతుంది. కానీ ఒక మహిళ చేయాల్సిన వ్యాపారం కాదు, మహిళ చేయాల్సిన దందా కాదు. లిక్కర్ వ్యాపారంలోకి ఒక మహిళ వెళ్ళడం సార్, ఈ తెలంగాణ మహిళలందరినీ అవమానపరిచి. కృష్ణమూర్తి గారు ఇంకొక విషయం మాట్లాడాల్సి వస్తే, ఆమె గతంలో ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ కూడా ఒకవేళ మీరు సీఎం అయితే కనుక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, మీ పాలసీ ఏంటనేటప్పుడు ఖచ్చితంగా మద్యం లేకుండా ఉండే రాష్ట్రాన్ని చూడాలి, సో పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినటువంటి ఒక అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైలెట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే గతంలో తన ఆలోచనలకి చేసినటువంటి దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కేసీఆర్ కనీసం మాట్లాడినటువంటి సందర్భం కూడా ఎక్కడ చూడలేదు. గతంలో చిన్న మాట పడినా కూడా కుటుంబం పైన ఆయన అమాంతం లేచి పూర్తి స్థాయిలో విపక్షాలు తిట్టినటువంటి పరిస్థితి, తనదాని స్థాయిలో విమర్శించినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా కవితకు సంబంధించిన అంశంలో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు. సో ఇటువైపు పార్టీ వ్యవహారాల్లో ఆర్ఎస్పీతో పొత్తులో భాగంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఓడినా పర్వాలేదు అంటున్నారు. ఏంటి అది కేసీఆర్ విధానం ఏంటి? సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆలోచన లేదు, కవితకు ఆవకాయ లేదు సార్. ఒకటే డబ్బులు, ప్రజలను మసిపూసి మాడికాయ చేసి మభ్య పెట్టడము, ప్రజలను నమ్మించడం, మోసం చేయడం వాళ్ళ నైజం. అది ఆ కుటుంబం నైజం. అది దానికి తెలంగాణ ప్రజలు గుర్రంగా బలయ్యారు 10 ఏళ్ళు. వాస్తవాన్ని 10 ఏళ్ళు కేసీఆర్ మోసపూరిత మాటలకు, కేసీఆర్ కుటుంబం యొక్క మోసపూరిత ఆలోచనకు తెలంగాణ రాష్ట్రం కూడా బలైపోయింది. రెండో అంశం, ఓడితే ఓడదాం ఏముంది అని అనుకున్నప్పుడు మరి ఎందుకు మనం ప్రచారం చేయడం, ఇవన్నీ వాళ్ళని వీళ్ళని పిలుచుకొని చేర్పించుకోవడం, ఎందుకు మనం చేర్చుకోవడం, ఇవన్నీ అవసరం లేదు కదా. ఇంత కూర్చో సపరేట్ పోయి గతంలో చెప్పినాం కదా, ఓడిపోతే పామలో పడుకుంటాను, పోయి పడుకోపో, ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ చేయదు కదా. అబ్బాయిని కూడా ప్రకటించకు, ఎందుకు ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్తారు మీరు? ఏమని వెళ్తారు మీరు? ఎస్ నా బిడ్డ లిక్కర్ స్టాంప్ చేసింది కరెక్టే అని చెప్పడిపోతున్నావా? పో కదా, పోగలవా? ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఆలోచనకు సంబంధించిన విషయాలు. శాశ్వతంగా పార్టీని ఎలా నిలబెట్టాలనే ఆలోచన వాళ్ళకి లేదు. పార్టీ అయిపోయింది సార్. లోక్సభ ఎలక్షన్ తర్వాత రేపు మున్సిపల్ ఎలక్షన్ వచ్చే వరకల్లా పార్టీ ఉండదు. మన జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఇంకో 1.5 year లో రాబోతున్నాయి. అప్పటికల్లా హైదరాబాద్ లో పార్టీ కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ముందుగానే ఆ వ్యూహాలన్నీ వేసుకున్న తర్వాత ఒక క్లియర్ కట్గానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని మళ్ళీ
జాయిన్ చేసుకున్న పరిస్థితి. గతంలో కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేవారు కేసీఆర్కి సంబంధించి పూర్తిగా తనకు అనుకూలంగా పనిచేసే వ్యక్తి, తను వదిలినటువంటి అస్త్రంగానే ఎన్నికల ప్రచారంలో విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి, అది నిజమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉందని మళ్ళీ బయటకు వస్తున్నటువంటి వార్తలు. సో ఇక్కడ ఆ వ్యూహంలో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళీ ఆర్ఎస్ పార్టీకి, ఆయన బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి జాయిన్ అవ్వడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిన్న ఆయన కొన్ని మాట్లాడుతూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి, ఆయన సారథ్యంలో మళ్ళీ పుంజుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీ అనుకున్న వ్యాఖ్యలు కూడా చేశారు. వాస్తవానికి ఆర్ఎస్ కుమార్ రాజీనామా చేయడం కేసీఆర్ వ్యతిరేకంగా అందరూ అనుకున్నారు. ఎస్, కానీ కేసీఆర్ వ్యూహంలోనే ఆయన రాజీనామా చేశారు. గతంలోనే అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. కానీ ఏదో బీఎస్పీ అని, ఏదో పోటీ చేస్తామని, మునుగోడులో అయితే మామూలుగా ఖర్చు పెట్టలేదు సార్ బీఎస్పీ. మునుగోడులో మామూలు అంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ప్రచారం నిర్వహించింది. కేడర్ తక్కువ ప్రతి ఊర్లో జెండా పెట్టి, ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టి, ప్రతి మండలంలో 2 ప్రచార వాహనాలను పెట్టి ఈ రకంగా ఓలుగా ప్రచారం చేసింది. విపక్ష పార్టీల ఓట్లను చీల్చేందుకు కొంత ప్రయత్నాలు చేసేది. మొన్న ఎన్నికల్లో కూడా కోనేరు కోనప్ప ఎందుకు చేరారు కాంగ్రెస్ లో? కేసీఆర్ మీద కోపం కాదు దాన్ని చేరింది, ప్రవీణ్ కుమార్ మీద కోపంతో చేరారు. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో కలవటం అనేది కలిసి వచ్చే అంశం అనుకోవచ్చా? తర్వాత రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనుకుంటున్నారు? అంటే కలిసి వచ్చే అవకాశం అనుకోవచ్చా, లేకపోతే అది పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉన్నాయి అనుకోవచ్చు? సార్, రాజకీయ నాయకుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ కోసం ఇదంతా ప్రయత్నం. ఆయనకు నిన్నటి వరకు బీఎస్పీ అనే ప్లాట్ఫామ్ ఉండేది, ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ లేదు. ఎక్కడో ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ఆయన బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ నా ప్రథమ శత్రువు, దళితులకు ద్రోహం చేసిందే ఆయన అని చెప్పినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ విషయంలో కూడా ట్వీట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తాజాగా ట్రోల్ అవుతుంది. గతంలో ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్, తర్వాత ప్రస్తుతం మొన్న కవిత అరెస్ట్ చేసినటువంటి ట్వీట్. ఎందుకు అరెస్ట్ చేయరు? మోడీకి కవిత భీమ్ సంబంధం అవినీతి పాల్పడ్డారు, అరెస్ట్ చేయాలి కదా అని గతంలో ప్రశ్నించినటువంటి ప్రవీణ్ కుమార్ మొన్న ఇది అన్యాయం, అక్రమము, ఎలా అరెస్ట్ చేస్తారని మనం ప్రశ్నించారు. అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి, ప్రవీణ్ కుమార్ గారికి ప్లాట్ఫామ్ కావాలి. ఆయన కొంత అంటే గురుకులాలకు సంబంధించినటువంటి దీంట్లో ఆయన పనిచేసినప్పుడు కొంతమంది తన అంశాలుగా ఆయన తయారు చేసుకున్నారు. ఆయన స్వీయ ఆలోచనతో హిందుత్వ వ్యతిరేక భావనల వాళ్ళలో నింపి స్వేరుల పేరుతో మనం తయారు చేస్తున్నారు. ఆ స్వేరుల మద్దతు ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ గారికి ఉంది, లేదని కాదు. అయితే ఆ ఒక్కటే సరిపోదు, ఆ ఒక్కటే ఉంటే ఖచ్చితంగా సిర్పూర్లో గెలిచేవారు. కొంత ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడా కావాలనుకున్నారు, అందుకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి ఆ ప్లాట్ఫామ్ కోసం ఆయన బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ రైట్. థ్యాంక్స్ ఫర్ విశ్లేషణలో పాల్గొనేందుకు ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.